గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్లో అత్యంత అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. నోయిడాలో ఏదైతే భార్యనికి నిప్పంటించాడో మనం అది మరొక ముందే భార్య కాళ్ళను చేతులను కట్టేసి వేడి కత్తితోని ఆయన ప్రైవేట్ పార్ట్లలో కూడా కాల్చాడు ఒక భర్త. ఇలాంటి సంఘటన ప్రస్తుతం అయితే మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. నొప్పితో అరుస్తుందని చెప్పేసి ఆ నోట్లో కూడా వేడి కత్తిని పెట్టి చిత్రహింసలు చేశాడు ఆ కిరాతకుడు. ఖర్గోన్ జిల్లాకు చెందిన యువకుడితో బాధిత యువతికి వివాహమైంది. వివాహమై 6 నెలలు కూడా గడవట్లేదు. పెళ్ళైన మొదటి రాత్రి నుంచే ఆ భార్యకు చిత్రహింసలు చూపిస్తున్నాడు. నిత్యం తాగొచ్చి తను వంటగదిలోకి ఈడ్చికెళ్ళి చిత్రహింసలు పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎలాగోలాగా ఆ భర్త నుంచి తప్పించుకుంది ఆ మహిళ. ఆ బాధితురాలు ఆ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి దగ్గర ఫోన్ తీసుకొని ఆ బాధితురాలు తన ఫ్యామిలీకి ఫోన్ చేసి ఆ ఇంట్లోంచి ప్రస్తుతానికైతే తప్పించుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ భర్తపై కేసు నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం పోలీసులు అయితే ఆ కేసు నమోదు చేసుకొని కేసుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పెట్రిషియా ఉంది. పెట్రిషియాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషియా, చెప్పండి, అసలు ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటి? అసలు పెళ్ళైన రోజు నుంచే టార్చర్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి అంటే అసలు ఆ భర్తకి ఇష్టం లేదా ఏంటి? ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఏదైతే భార్యని డౌరీ పైన కూడా అనేక వేధింపులకి గురి చేయడం అత్యంత దారుణమైన ఘటన. ఒకవైపు భార్య కాళ్ళు చేతులని ఒకవైపు కట్టేసిన తర్వాత వేడి కట్టితోని ప్రైవేట్ పార్ట్స్ ని కాల్చడము, నోట్లో కూడా గుడ్డ పెట్టి మరి కొట్టడము, చిత్రహింసలకి గురి చేశాడు. అదే కాకుండా బాధిత వీళ్ళిద్దరికి కూడా పెళ్ళై కూడా దాదాపు 3 ఏళ్ళు అవుతుందని కూడా తెలుస్తుంది. ఎప్పుడు కూడా తాగొచ్చి చిత్రహింసలకు గురి చేయడము, అనేక సార్లు కూడా ఒకటి తాగొద్దు అని చెప్పినప్పటికీ కూడా వినకపోవడం, అదే కాకుండా మద్యం తాగొచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినకపోవడము, ఒకవైపు డౌరీ తీసుకురా అని చెప్పడం, అంటే అధికంగా నాకు డబ్బులు ఇవ్వాలి, మీ అమ్మ నాన్న దగ్గరికి కూడా డబ్బులు తీసుకురా, లేకపోతే అసలు నేను చంపేస్తానంటూ కూడా బెదిరింపు, అధికంగా కట్నం ఇవ్వమని వేధింపులకి గురి చేయడము. కుషుబ అన్న మహిళ అనేక సార్లు వేధింపులకు గురి అయినందుకు కూడా ఏదైతే తన పని మనిషి ఫోన్ తీసుకొని మరి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడము, అదే కాకుండా కుటుంబ సభ్యులకు చెప్పడం, కట్నం ఇవ్వట్లేదు అంటూ కూడా వేధింపులకి గురి చేయడం, అనేక సార్లు కూడా చిత్రహింసలకి, ఏదైతే సిగరెట్ కూడా తాగి ఆ తర్వాత తనకి ఆ కురుకు పెట్టడము, మరోవైపు వేడి కత్తిని కూడా నోట్లో పెట్టడము, టంగ్ ఏదైతే నాలుక పైన కూడా కాల్చడం, అత్యంత దారుణంగా ప్రవర్తించడం. బాధ్యతరాలు కూడా తన క్లెవర్ గా తన ప్రాణాలు కాపాడుతుందని తెలుస్తుంది. బాధితురాలు ఖుష్బూ కూడా ఇదంతా కూడా పోలీసులకి నరేట్ చేసింది. సండే రోజు కూడా తాగొచ్చి నాకు డబ్బులు కావాలంటూ కూడా చెప్పడం, అదే కాకుండా నా కాలు చేతులు కట్టేసి కిచెన్ లోపలికి తీసుకెళ్లి గన్ను, అతని దగ్గర ఉన్న ఒక గన్ను ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు ఇప్పటి వరకు తెలీదు, గన్ను చూపించుకుంటూ కూడా నన్ను బెదిరింపులకి గురి చేశాడు. అనేక సార్లు కూడా నన్ను బెదిరించాడు. నన్ను పెళ్లి చేసుకోమని కూడా, నేను ఫోర్స్ గా నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, అసలు డబ్బులు కూడా నువ్వు తీసుకురాలేవు, నాకు డబ్బులు తీసుకొస్తే కానీ నీకు ఇంట్లో స్థానం లేదంటూ కూడా చెప్పడం, వెంటనే వాళ్ళ తండ్రి లోకేష్ వర్మకి చెప్పడం, తమ్ముడికి కూడా చెప్పడం, హుటాహుటిగా వాళ్ళందరూ కూడా తీసుకెళ్లడం, హాస్పిటల్ కి వీళ్ళని తరలించారు. మరోవైపు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, మా వాళ్ళు ఇష్టం లేక నిన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకోవాల్సి వచ్చింది, అసలు నాకు నువ్వు డబ్బు లేని అమ్మాయి అంటూ కూడా ఇలా అనేక సార్లు చిత్రహింసలకు గురి చేశాడంటూ కూడా ఖుష్బూ ఏదైతే పోలీసులకు, మధ్యప్రదేశ్ పోలీసులకు కూడా నరేట్ చేసింది. కుటుంబ సభ్యులు కూడా మేము అన్ని ఇచ్చాము, బాగానే పెళ్లి చేస్తాం, మాతో అయింది, మేము ముందే మాట్లాడుకుందాం, ముందే పెళ్లి చేస్తాం, కానీ ఇతను మాత్రం ప్రతిసారి తాగొచ్చి ఆమెను వేధింపులకి గురి చేసేవాడు, ఎక్కడ పడితే అక్కడ సురుకులు పెట్టేవాడు, ఎన్నిసార్లు నచ్చ చెప్పినప్పటికీ కూడా వినట్లేదు. ఇటువంటి వాళ్ళకి శిక్ష పడాలి, వెంటనే మా కూతురికి మాత్రం విముక్తి కలగాలి దీని నుంచి అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రైట్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే మధ్యప్రదేశ్లో అత్యంత అమానుషమైన ఘటన చోటు చేసుకుంది.
నోయిడాలో జరిగిన సంఘటన మర్చిపోకముందే ఇంకొక సంఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. భార్య కాళ్ళు చేతులు కట్టేసి వేడి కత్తితో ప్రైవేట్ పార్ట్లపై కూడా కాల్చాడు ఒక భర్త. ఆ నొప్పిని తట్టుకోలేక కేకలు వేసిన ఆ భార్య నోట్లో కూడా కత్తి పెట్టి చిత్రహింసలు కూడా చేశాడు. తను ఒక గన్నును కూడా తన తలకి గన్ పాయింట్ చేసి కూడా ఆయమని కూడా బెదిరించినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఖార్గోన్ జిల్లాకి సంబంధించి ఒక యువకుడితోని ఈ యువతికి ఫిబ్రవరిలో పెళ్ళైంది. పెళ్ళై 6 నెలలు కూడా గడవకముందే ఇలా చిత్రహింసలు చేస్తున్నాడు. పెళ్ళైన మొదటి రోజు నుంచి కూడా ఇలాంటి చిత్రహింసలే చేస్తూ వచ్చాడని చెప్పి తెలుస్తుంది. మొన్న అతను తాగి ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యని ఆ కిచెన్లోకి ఈడ్చుకెళ్ళిన తర్వాత ఆ కత్తిని కాల్చిన కత్తితోని ఆమెకి ఎక్కడ పడితే అక్కడ గాయాలు చేశాడు, కాల్చాడు, నోట్లో కూడా కాల్చాడు. ఇలాంటి సంఘటన ప్రస్తుతానికైతే మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, కేసు నమోదు చేసుకున్నారు. సో ఇలాంటి ఒక సంఘటన అయితే ఈ మధ్యకాలంలో ఉత్తర భారతదేశంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. దాంట్లో ఇదొక సంఘటన. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకే అనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.